స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రండి పాల్గొందుము, త్వరగా రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందుము, త్వరగా రండి రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలు దేవుని బిడ్డగా జీవించా. దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలు దేవుని బిడ్డగా జీవించా. మా మనసు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి, పావనమైన హృదయంలో ప్రభు చెంతకు రండి. మా మనసును శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి, పావనమైన హృదయంలో ప్రభు చెంతకు రండి. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రండి పాల్గొందుము, త్వరగా రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందుము, త్వరగా రండి రక్షణ పొందుదము. ప్రభువు తన ప్రజలకు బలము, తన అభిషక్తునికి అతడు రక్షణ దుర్గము. ప్రభువు నీ జనులను కాపాడుము, నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము, నీవు వీరిని సదా ఆదుకొనుము. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలిలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి రాజ్ కుమార్ రాణి దంపతులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, ఆ కుటుంబానికి కావలసినటువంటి అనుగ్రహాలను దేవుడు సమృద్ధిగా ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. పిల్లి ప్రకాష్, ఉమా, అక్షయ, సాత్విక్
దేవుడు ఈ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి బిడ్డల యొక్క చదువులలో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని ప్రార్థన చేద్దాం. మద్దులూరి వంశీ, స్వప్న, పృథ్వీ, వసంత్, నోవాకు ఈ కుటుంబాన్ని దీవించాలని, కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని, శాంతిని, సమాధానాన్ని ప్రసాదించాలని, నోవాకు రాయబోయేటటువంటి పరీక్షలలో దేవుడు తోడుగా ఉండి మంచి ఫలితాలను ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. మరణించినటువంటి నాయనపల్లి దేవ సహాయం, ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించి ముఖ్యంగా వారి కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలని ఈ దివ్య పూజా బలిలో వేడుకుందాం. అందరం కూడా ఒకసారి చేతులు జోడించి తలలు వంచి పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసినటువంటి పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలికొంచున్నాము. తెలిసి శోధనకే గురియైతివా, తెలిసి శోధనకే గురియైతివా. ఇప్పుడేమో ఫలితం శూన్యమయముగా, ఇప్పుడేమో ఫలితం శూన్యమయముగా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి.
దైవమా నీవేను మా ప్రభువా సర్వశక్తి గల జీవేశ్వరా ప్రేమకు ప్రతిరూపమా విశ్వాధిపతి అయిన పిత దైవమా నీవేను మా ప్రభువా సర్వశక్తి గల జీవేశ్వరా ప్రేమకు ప్రతిరూపమా మేము కీర్తించి పొగడెదము ప్రణమిల్లి పూజింతుము మేము కీర్తించి పొగడెదము ప్రణమిల్లి పూజింతుము మా జీవిత ఆనందమా నీకే స్తుతి మహిమా మా జీవిత ఆనందమా నీకే స్తుతి మహిమా Gloria, 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 Gloria. దేవాది దేవుని ప్రియసుతుడా మమ్మేలు శ్రీ యేసువా పిత దేవుని గొర్రె పిల్ల పాప విమోచకుడా దేవాది దేవుని ప్రియసుతుడా మమ్మేలు శ్రీ యేసువా పిత దేవుని గొర్రె పిల్ల పాప విమోచకుడా ఈ కరుణను చూపించు మా మనవిని ఆలించు ఈ కరుణను చూపించు మా మనవిని ఆలించు భూమి పాపము గాపినా నీకే స్తుతి మహిమా భూమి పాపము గాపినా నీకే స్తుతి మహిమా Gloria, 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 Gloria. ప్రేమాగ్ని రగిలించు ప్రేమాత్మమా సజీవ దైవమా పిత పుత్రుల సహవాసమా ఆత్మల దీపమా ప్రేమాగ్ని రగిలించు ప్రేమాత్మమా సజీవ దైవమా పిత పుత్రుల సహవాసమా ఆత్మల దీపమా తొలగించుము చీకటిని వెలిగించుము ఆత్మలను తొలగించుము చీకటిని వెలిగించుము ఆత్మలను నవజీవన దైవమా నీకే స్తుతి మహిమా నవజీవన దైవమా నీకే స్తుతి మహిమా Gloria, 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 Gloria. ఆమేన్ ఆమేన్ Amen, 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించున్నట్లు కృపచూపుము.
ఏలైనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడను నిరాకరింపవు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు పీడితులను దుష్టుల బారి నుండి రక్షించును. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు. యిర్మీయా ఇట్లా అనెను: ఎల్లడల భయము ఆవహించి ఉన్నది. మనమితని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసముకు లొంగును, అప్పుడు మనమితనిని పట్టుకొని పగ తీర్చుకొందమని అనుకొనుచున్నారు. కానీ ప్రభు బలాఢ్యుడవు, వీరుడవునైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించు వారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానము తెచ్చుకొందురు. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనస్సును పరీక్షింతువు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించితిని కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ఇది ప్రభువు వాక్కు. దేవుని కృపావరము మన పాపము వంటిది కాదు. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. సహోదరులారా, ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమునకు ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికిని మరణము ప్రాప్తించెను. ఏలైనా మానవులందరూ పాపము పట్టుకొనిరి. ధర్మశాస్త్రము వసగబడక పూర్వమే ఈ లోకమున పాపము ఉండెను. కానీ ధర్మశాస్త్రము లేకపోవుటచే అది పాపముగా పరిగణింపబడలేదు. కానీ ఆదాము కాలము నుండి మోషే కాలము వరకును మరణము మానవులందరినీ పాలించెను. ఆదాము చేసిన అతిక్రమము వలన అతని దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపముచే చాలామంది మరణించరనుట నిజమే. కానీ దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక్క మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతోమందికి వసగును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
యేసు 12 శిష్యులతో ఇట్లనెను, మనుషులకు భయపడకుడు. దాచబడినదేదియు బయలుపడకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములు మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు. శరీరము మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక కోపమున నాశనము చేయగల వారికి భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిచో వారిలో ఏ ఒక్కటియు నేలకు వరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వారిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. అట్లు కాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. 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 Three vandanam. Three vandanam. Three stotram. Three stotram. Yesva vandanam. Yesva vandanam. Yesva stotram. Yesva stotram. Atmadevuda vandanam. Atmadevuda vandanam. Atmadevuda stotram. Atmadevuda stotram. Priyegadevuda vandanam. Priyegadevuda stotram. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 12వ సామాన్య వారంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి 3 దివ్య గ్రంథ పఠనాలు కూడా మనము మన జీవిత కాలంలో, ముఖ్యంగా మన విశ్వాసపు జీవితంలో భయపడకుండా ధైర్యంగా మన విశ్వాసాన్ని ప్రకటించాలని ఈనాటి 3 దివ్య గ్రంథ పఠనాలు కూడా మనకు బోధిస్తూ ఉన్నాయి. డోంట్ ఫియర్, ఐ యామ్ విత్ యు. క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి తిరుసభ చరిత్రను మనం నిశితంగా పరిశీలించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక వేల సంవత్సరాల నుంచి క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. కానీ విశ్వాసములో మాత్రం ఎలాంటి మార్పు కూడా లేదు. ఎందుకు విశ్వాసములో ఎలాంటి మార్పు లేదు అంటే, దేవుడు ఎప్పుడూ కూడా ఒకే రీతిగా
మనందరితో కూడా ఉంటూ ఉన్నాడు. మన కష్ట సమయంలో, మన ఆనంద సమయంలో, మన దుఃఖ సమయంలో, ఇంకా అనేకమైనటువంటి విషయాలలో మన దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా తోడు నీడగా ఉంటూ మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఇది ఒక కోణమైతే, రెండవ కోణము ఏమిటి అంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిలో కూడా ఆంతరంగికంగా దాగి ఉన్నటువంటి ఒక విషయం ఏమిటంటే, ప్రతి మనిషి కూడా తన రోజువారీ జీవితంలో భయపడుతూ ఉంటాడు. ఎందుకు భయపడుతూ ఉంటాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అతని యొక్క జీవితం మీద అతనికి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము లేదు కాబట్టి. అందుకే అలాంటి జీవితాలను ప్రభు ప్రతినిత్యము కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన అలాంటి భయాందోళనను తొలగించి వారిని పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఉండమని ఆహ్వానించటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ప్రక్క మనిషిని భయము అనేక విధాలుగా బాధ పెడుతున్నప్పటికీ, ఇంకొక ప్రక్క ఉన్నటువంటి గొప్పనైనటువంటి విషయం ఏమిటి అంటే, ప్రభువు మనకిస్తున్నటువంటి అభయము. ఏంటి అభయము? మీరు భయపడకండి, నన్ను విశ్వసించండి అని ప్రభువు తన భక్తులకు అభయమిస్తూ వారి యొక్క విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సన్నివేశాలు మనకు కనబడుతూ ఉంటాయి. భయపడుతూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి అభయము ఎలా ఉంటుందో కొన్ని ఉదాహరణలను మనందరం కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. లూకా శుభవార్త 8వ అధ్యాయము 50వ వచనం చదవండి. యేసు ఆ మాట విని యాయీరుతో భయపడవలదు, విశ్వసింపుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యాయూరు కుమార్తె మరణించింది. యాయూరు భయముతో, ఆందోళనతో ఉన్నాడు. అలాంటి సమయంలో క్రీస్తు ప్రభు ఆ భక్తునికి ఇస్తున్నటువంటి అభయం ఇది. ఇంకోసారి చదువు. యేసు ఆ మాట విని యాయీరుతో భయపడవలదు, విశ్వసించు. నీ కుమార్తె. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణించినటువంటి సందర్భములో యాయూరుకు ప్రభువిచ్చినటువంటి అభయము, యాయూరుకు ప్రభువిచ్చినటువంటి గొప్పనైనటువంటి బహుమానము, యాయూరుకు ప్రభువు చెప్పినటువంటి ఊరట మాటలు ఏమిటి అంటే, భయపడక. ఏం చేయాలి? నీవు విశ్వసించాలి, నమ్మాలి. ఏమని నమ్మాలి? ఇదిగో నేను మరణించినటువంటి వారికి కూడా జీవితాన్ని ప్రసాదించేటటువంటి దేవుడను, మరణాన్ని జయించినటువంటి దేవుడను, సమాధిని గెలిచినటువంటి దేవుడను నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి నీవు భయపడకుండా నా మీద విశ్వాసముంచు, నమ్మకముంచు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుసు. మరణించినటువంటి యాయూరు కుమార్తెకు దేవుడు గొప్పనైనటువంటి విధంగా నూతనమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాడు. రెండవ ఉదాహరణ మార్కు శుభవార్త 4వ అధ్యాయము 40వ వచనం చదవండి. మీరెందుకు ఇంతగా భయపడితిరి? మీరు ఎందుకు ఇంతగా భయపడితిరి? మీకు ఇంకను విశ్వాసము లేదా? మీకు ఇంకను విశ్వాసము లేదా?
అని వారిని మందలించెను. అని వారితో అని ప్రభు వారి పలికి మందలించాడు. ఈ గొప్పనైనటువంటి సన్నివేశం ఎప్పుడు జరిగిందో మనందరికీ కూడా తెలుసు. క్రీస్తు ప్రభు శిష్యులు కూడా పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు సేద తీర్చుకుంటూ ఉండగా గొప్పనైనటువంటి తుఫాను చెలరేగింది. పడవ అటు ఇటు కూడా కదులుతూ మునిగిపోయేటటువంటి సందర్భంలో శిష్యులందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఎవరు ఈ శిష్యులు? క్రీస్తు ప్రభువుని వారి యొక్క కన్నుల ద్వారా చూసినటువంటి వారు, క్రీస్తు ప్రభు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలను కళ్ళారా చూసినటువంటి వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు వారితో ఉన్నారు అనేటటువంటి ఆ స్పృహను కూడా వాళ్ళు కోల్పోయారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు అందుకు ఏం చేస్తున్నారు? వాళ్ళు భయపడిపోయి బాధపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళను ప్రభువు మందలిస్తున్నారు. మరొకసారి చదువు. మీరెందుకు ఇంతగా భయపడితిరి? ఇంతగా భయపడుతున్నాయి? మీకు ఇంకను విశ్వాసము లేదా? మీకు ఇంకను విశ్వాసము లేదా? నేను చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలు మీరు చూశారు, కానీ మీలో ఉన్నటువంటి విశ్వాసం ఇంకా పటిష్టపడలేదు. కాబట్టి మీరు ఏం చేయాలి? నన్ను విశ్వసించండి, భయపడకండి అని ప్రభు ఆ సందర్భములో చేసినటువంటి ఆ బోధ ఈ సందర్భంగా మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 3వ కీర్తన 5-6 వచనాలు చదవండి. ప్రభువే నన్ను కాపాడును. ప్రభువే నన్ను కాపాడును. కావున నేను పరుండి నిద్రింతును. మరలా సురక్షితముగా మేల్కొందును. 10,000 మంది శత్రువులు నన్ను చుట్టుముట్టినను నేను భీతి చెందను. నేను భయపడను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుని ద్వారా ప్రభు మనకిస్తున్నటువంటి మరొక అభయం ఇది. 10,000 మంది శత్రువులు నన్ను చుట్టుముట్టినా నేను మాత్రం చక్కగా విశ్రాంతి తీసుకుంటాను. ఎందుకు? ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ప్రభువు నాతో ఉన్నాడు కాబట్టి, నేను ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నాను కాబట్టి ఎలాంటి భయానికి కూడా నేను భయపడను, ఆందోళన చెందను, లొంగను అని కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 27వ కీర్తన 1వ వచనం చదవండి. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేను ఎవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువే నాకు జీవన కోటగా ఉన్నాడు కాబట్టి నేను ఇక ఎవరికి భయపడను. ప్రభు మీద నా విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నానని కీర్తనాకారుడు అక్కడ పలుకుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 23వ కీర్తన 4వ వచనం చదవండి. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకును భయపడను. ఎందుకంటే ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. ప్రభువు మీద నా విశ్వాసం అంత గొప్పగా ఉంది అని కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, కాబట్టి మానవ జీవితంలో సహజంగా వస్తూ ఉన్నటువంటి భయానికి, ఆందోళనకు మనం ఎవరం కూడా లొంగనక్కరలేదు. ఎందుకంటే ప్రభువు చెబుతూ ఉన్నాడు కదా, మీరు భయపడకండి, ఆందోళన చెందకండి, నన్ను విశ్వసించండి, నేను మీకు తోడుగా ఉండి మీ కష్ట సమయాలలో, మీ దుఃఖ సమయాలలో, అన్ని సమయాలలో కూడా నేను మిమ్ములను రక్షించేటటువంటి దేవుడను అని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనందరం కూడా విన్నాం. ఇర్మియా
ప్రభువు చెప్పినటువంటి విధంగా ప్రజలకు బోధిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆయన మీద కుట్రలు చేశారట. ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు ఎలా ఈ విధంగా ఉన్నాయి. ఇర్మియా ఇట్లా నేను ఎల్లెడలా భయము ఆవహించి ఉన్నది, మనం ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయదము అని ఎల్లరులో గుసగుసలాడుకొనుట నేను వింటిని అని. తర్వాత ఏం చెప్తున్నాడు? నా స్నేహితులు కూడా నా పతనము కొరకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మియా చేస్తున్నటువంటి పనేంటి? దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా దేవుడు చెప్పినటువంటి గొప్పనైనటువంటి విషయాలను ప్రజలకు చెబుతూ ఉన్నప్పుడు ఇర్మియా మీద కొంతమంది కుట్రలు చేస్తున్నారు. ఎందుకు? మంచిని మాట్లాడినందుకు, ప్రభువు గురించి వాళ్లకు చెప్పినందుకు కొంతమంది ఆయన మీద కుట్ర చేస్తూ ఉన్నారు. ఇంకొక దురదృష్టం ఏంటంటే ఆయన అంటున్నాడు, నా స్నేహితులు కూడా నా మీద నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. మనలో చాలామంది మొహం ముందా చాలా గొప్పగా చెబుతారు, మంచి మంచి మాటలు. మన వెనక్కి వెళ్ళి మనకే గోతులు తీస్తూ ఉంటారు. మంచిని చేస్తూ ఉన్నప్పుడు, మంచిని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభుకి సాక్షిగా నిలబడుతూ ఉన్నప్పుడు ఇలాంటివి సంభవిస్తాయి అని ఇర్మియా చెబుతూ అక్కడే ఆగిపోవట్లేదు. ఇర్మియా ఆ భయంతోనో ఆందోళనతోనో ఇర్మియా ప్రభు యొక్క పనిని చేయకుండా ఆగిపోవటం లేదు. ఇంకా ముందుకు వెళ్ళి ఆయన గొప్పనైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 13వ వచనం చదవండి ఒకసారి. ప్రభువుని కీర్తించి స్తుతింపుడు, ప్రభువుని కీర్తించి స్తుతింపుడు. అతడు పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును, దుష్టుల బారి నుండి విడిపించును. ఇర్మియా ఆ భయాందోళన మధ్య, లేకపోతే తన స్నేహితులే తన పతనం కొరకు ఉచ్చులు వేస్తూ ఉన్నప్పుడు భయపడకుండా గొప్పనైనటువంటి విశ్వాసపు మాటలు ఆయన చెప్పడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువుని కీర్తింపుడు, ఆయన పీడితులను దుష్టుల బారి నుంచి విడిపిస్తాడు. ప్రభువు తోడుగా ఉంటాడు. ప్రభువు మీద అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మీరందరూ కూడా ప్రకటించండి. అందుకే బైబిల్ పండితులు ఏమని చెబుతున్నారంటే, ప్రతి భక్తుడు కూడా ప్రభువు పక్షాన నిలబడాలట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రతి భక్తుడు ప్రభువు పక్షాన నిలబడాలి. ఎప్పుడు నిలబడాలి? పౌలు గారి యొక్క మాటలలో అన్ని సమయాలలో కూడా ప్రభువు పక్షాన నిలబడాలి. అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో ఒకవేళ ప్రాణం కోల్పోవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడినప్పటికీ ప్రభువు పక్షమున నిలబడేటటువంటి భక్తులు ప్రభువుకి అవసరము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణం కూడా కొన్నిసార్లు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీతి కోసం నిలబడినప్పుడు, న్యాయం కోసం నిలబడినప్పుడు, మన అంచుల వరకు వస్తూ ఉన్నటువంటి మరణాన్ని చూసినా సరే మనం ఏం చేయాలి? ప్రభువు పక్షాన నిలబడాలి. ప్రభువు పక్షం నిలబడాలి. ప్రభువు కోసం నిలబడితే ఏం జరుగుతుందంటే, ప్రభువు తోడుగా ఉండి మనలను ఆయన రక్షిస్తాడు అని ఇర్మియా తన యొక్క సొంత జీవిత పరమార్థాన్ని, జీవిత సాక్ష్యాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఎల్లెడల భయము ఆవహించి ఉన్నది, మనం ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయదము అని ఎల్లరిలో గుసగుసలాడుకొనుచుంటా నేను విన్నాను. భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. వీళ్ళు నన్ను ఏం చేస్తారనేటటువంటి భయము అన్ని తావుల నుంచి నా దగ్గరకు వస్తూ ఉంది. అయినప్పటికీ ప్రభువుని నేను నమ్ముకొని ఉన్నాను, ప్రభువు మీద నేను ఆధారపడి ఉన్నాను. ఎందుకంటే ఆయన పీడితులను దుష్టుల బారి నుంచి
విడిపిస్తాడు. అంత గొప్ప దేవుడు నా దేవుడని ఇర్మియా గొప్పనైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను ఎందుకు చనిపోయాడు? బాప్తిస్మ యోహాను ఎందుకు చనిపోయాడు? నిజం చెప్పినందుకు చనిపోయాడు ఆయన. నీతి కోసం నిలబడినప్పుడు చనిపోయాడు ఆయన. ప్రభువు చెప్పినటువంటి మాటలు చెప్పినప్పుడు ఆయన తల తీసివేయబడింది. ఆయన మరణిస్తాడని తెలిసి కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తన ప్రాణాన్ని కోల్పోయాడు. అది ప్రభు పక్షాన నిలబడటం అంటే. ఈ లోకంలో ఉన్నటువంటి చాలామంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నిజమైనటువంటి విశ్వాసాన్ని ఈ రోజుల్లో ప్రకటించలేకపోతున్నారు. ప్రభు పక్షాన నిలబడలేకపోతున్నారు. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, నా జీవితానికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని కష్టాలు వస్తాయని సతమతం అవుతూ కొన్నిసార్లు ప్రభువుని విడిచిపెట్టినటువంటి సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి. అది నిజమైనటువంటి విశ్వాసం కాదు. ఏది నిజమైనటువంటి విశ్వాసమో ఇర్మియా ప్రవక్త చెబుతున్నాడు. ప్రభువును కీర్తించి స్తుతించండి అన్ని సమయాలలో, ఎందుకంటే ఆయన పీడితులను దుష్టుల బారి నుంచి కాచి కాపాడేటటువంటి దేవుడు. ఆయన మీద అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించమని ఇర్మియా ప్రవక్త ఈ రోజున మనందరికీ కూడా అభయమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాల నుంచి మన విశ్వాసంలో ఉన్నాం. మనం విశ్వసించినటువంటి మొదటిసారి నుంచి ఈరోజు వరకు మన విశ్వాసం ఎలా ఉంది? మొదటిగా నీవు ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఉన్నటువంటి విశ్వాసం ఈ రోజున నీకుందా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ విశ్వాసం పెంపొందించబడుతుందా? నీ విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉందా? నీ విశ్వాసములో నీవు బలపడుతూ ఉన్నావా? లేకపోతే నీ విశ్వాసములు నీవు ఇంకా వెనకబడే ఉన్నావా? ఎక్కడున్నావు? భయంతో, ఆందోళనతో ఎవరో ఏదో చేస్తారని ప్రభువుని పక్కన పెట్టినటువంటి సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయా? వాటన్నిటిని కూడా ఈ రోజున ప్రభువు సమక్షములో పెట్టాలి. ఎందుకంటే ప్రభు ఒక్కడే మనలను రక్షించేటటువంటి దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన ఎన్నడూ కూడా నష్టము చేయడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రాణం పోవలసినటువంటి ఆవశ్యకత వచ్చినప్పటికీ, ప్రాణం పోయినా సరే ప్రభువు ఆ ప్రాణానికి అధిపతి. మరలా ఆ ప్రాణాన్ని ఆయన నీకు దయచేస్తాడు అని ఈ రోజున నీవు నేను కూడా విశ్వసించాలి. అందుకే ప్రభు ఈనాటి సువిశేష పట్టణంలో గొప్పనైనటువంటి మాటలు చెబుతూ ఉన్నాడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి మీరు భయపడకండి. శరీరాన్ని ఎవరు నాశనం చేస్తారు? ఈ లోకములో ఉన్నటువంటి సంపదలు కానీ, ఈ లోకపు ఆలోచనలు కానీ శరీరాన్ని మాత్రమే నాశనం చేస్తాయి. కానీ శరీరాన్ని, ఆత్మను నాశనం చేయగలిగే వారు ఎవరు? కేవలం మనలను సృష్టించినటువంటి దేవుడు మాత్రమే. కాబట్టి నువ్వేం చేయాలి? దేవునికి భయపడాలి. దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించాలి. దేవుని పక్షాన నీవు నిలబడాలి. ఎందుకంటే ఆయన నీ శరీరానికి, నీ ఆత్మకు కూడా అధిపతి. శరీరం పోయినప్పటికీ ఆత్మను రక్షించేటటువంటి గొప్పనైనటువంటి దేవుడు. నీ ఆత్మకు ఆయన తన జీవితాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి శరీరాన్ని నాశనం చేసేవాళ్ళు కాకుండా ఆత్మను కూడా నాశనం చేసే వారికి మీరు భయపడండి. అది నాకు భయపడండి, నా జీవితాన్ని తెలుసుకొనండి, నా మీద విశ్వాసం ఉంచండి అని ప్రభువు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు పక్షాన మనం నిలబడుతున్నామో లేదో ఒక్కసారి ఆలోచన చేద్దాం. 1992వ సంవత్సరంలో ఆనాటి జగద్గురువులు పునీత 2వ జాన్ పాల్ పాప్ గారు ఒకేసారి 122 మందిని పునీతులుగా ప్రకటించారు. 1992
92వ సంవత్సరంలో. ఈ 122 మందిలో ఒక 52 మంది సెమినేరియన్స్ ఉన్నారు, అంటే గురు విద్యార్థులు ఉన్నారు. స్పెయిన్ దేశంలో వీళ్ళు విద్యను అభ్యసిస్తూ ఉన్నప్పుడు ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. టెర్రరిస్టులు ఆ సెమినరీ మీద మూకుమ్మడిగా దాడి చేసి రెక్టరు, వైస్ రెక్టరు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ని అందరినీ కూడా చంపివేసి ఈ సెమినరీయన్స్ని కూడా చంపివేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక సెమినరీయన్స్ అందరూ కూడా మరణించాలి. ప్రభు కోసం వాళ్ళు ప్రభు యొక్క సేవలో జీవించాలని అన్నీ కూడా విడిచిపెట్టి తర్ఫీదు పొందుతున్నటువంటి సెమినేరియన్స్ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో మీరు గమనించండి. ఇక వారికి మరణమే శరణ్యము. ఏం చేయాలి వాళ్ళు? మరణం నుంచి తప్పించుకోవాలంటే ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పాలి. మరణాన్ని చవి చూడాలంటే ప్రభువు నాకు రక్షకుడని ఆ సమయంలో నిలబడాలి. మరేం చేశారు వాళ్ళు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సెమినేరియన్స్ అందరూ కూడా మూకుమ్మడిగా ప్రభువు పక్షాన నిలబడ్డారు. ప్రభు పక్షాన నిలబడ్డారు. అందులో కొంతమంది సెమినేరియన్స్ చక్కటి మాటలు చెప్పడం జరిగిందని చరిత్ర మనకు బోధిస్తుంది. వాళ్ళు ఇక మరణించబోతున్నటువంటి సమయంలో ఆ సెమినరీ గోడల మీద కొన్ని మాటలు వాళ్ళు రాశారట. ఒక 2-3 సెమినేరియన్స్ చక్కటి మాటలు, చరిత్ర గుర్తుపెట్టుకునేటటువంటి మాటలు, వాళ్ళు ఎందుకోసం మరణిస్తున్నారో వాళ్ళు గోడల మీద రాశారట. ఆ మాటలు ఏంటంటే 2-3 మాటలు మీకు చెప్తాను నేను. ప్రభువు కోసం నేను నా జీవితాన్ని ఈ రోజున అర్పించబోతున్నాను, చాలా సంతోషంగా ఉంది. ప్రభు కోసం ఈ సమయంలో నా జీవితాన్ని నేను అర్పించబోతున్నానని చెప్పినటువంటి చివరి మాట ఏంటి? నాకు చాలా సంతోషంగా ఉంది. మరణించే ముందు ఎవడైనా అట్లా మాట్లాడతాడా? ఎంత ధైర్యం కావాలి, ఎంత విశ్వాసం కావాలి, ఎంత నమ్మకం కావాలి. ఇంకా గురువులు కాలేదు, యుక్త వయసులో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్నివి కూడా అనుభవించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఆ సెమినరీని చనిపోతూ ఆ మాటలు రాశారు. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ రోజున, ఎందుకంటే నేను ప్రభువు కోసం మరణించబోతున్నాను. ఒక సెమినేరియను వాళ్ళ తల్లిదండ్రులకు ఒక మాట రాశాడట, ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రేమైన తల్లిదండ్రులారా, మీరు నా కోసం ఏ విధమైనటువంటి ఆందోళన చెందకండి, ఏ విధమైనటువంటి బాధ కూడా చెందకండి. ఎందుకంటే ప్రభువు కోసం మరణించేటటువంటి అవకాశాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు. ఆయనను విశ్వసించండి, ఆయన కోసం మీరు కూడా నా వలె నిలబడండి అని ఆ ఉత్తరంలో ఒక సెమినేరియన్ రాశాడట తల్లిదండ్రులకు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల, అలాంటి ఒక 52 మంది సెమినేరియన్స్ని పోపు గారు పునీతులుగా ప్రకటించాడు 1992వ సంవత్సరంలో. అదే ప్రభు ఈరోజు నీకు నాకు కూడా చెబుతూ ఉన్నాడు. నీవు భయపడుతున్నావా? నా పక్షాన్ని నిలబడడానికి నీ ధైర్యం సరిపోవటం లేదా? ఒకవేళ అలాంటి జీవితాన్ని నీవు జీవిస్తే దాన్ని ఇప్పుడే నీ విడిచిపెట్టి నన్ను విశ్వసించు, నన్ను నమ్ము, నా మీద ఆధారపడి జీవించు. నేను నిన్ను ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడేటటువంటి దేవుడను అని ప్రభు అభయమిస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మన విశ్వాస జీవితంలో సర్వసాధారణంగా ఉండేటటువంటి అన్ని భయాలను, ఆందోళనను, కష్టాలను, బాధలను ప్రభువుకి సమర్పణ చేద్దాం. ప్రభు పక్షాన మనం నిలబడేటటువంటి సమయంలో ఇవన్నీ కూడా అడ్డుగోడగా ఉంటే ఈ రోజున ప్రభువుని ప్రార్థించుతాం. ప్రభువా, నిన్ను మాత్రమే విశ్వసించేటటువంటి భాగ్యాన్ని నాకు
ప్రసాదించు. ఒకవేళ నిన్ను విశ్వసించేటటువంటి క్రమములో నా ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను అని ఈ రోజున మనందరం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువుకి మన జీవితాలను అంకితం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ప్రభు ఒక్కడే మనలను రక్షించేటటువంటి దేవుడు. అలాంటి విశ్వాసంలో మనందరం కూడా ముందుకు నడవాలని దివ్య పూజా బలిలో వేడుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియమ్మకు పుట్టును. పొంసు పిలాతుని గారణకులోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలోంచి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థనలు. సర్వశక్తిగల సర్వోన్నతుడా, ఆదాము చేసిన పాపం వలన మానవ జాతి అంతటికి మరణము ప్రాప్తించెను. మేమును మీ కట్టడలను పలుమార్లు పెడచెవి పెట్టినను మీరు మాపై కోపింపక ఉదార హృదయముతో మమ్ము క్షమించండి. మేము మా తప్పిదములకు పశ్చాత్తాపపడి మంచి పాప సంకీర్తనము చేసి పాప క్షమాపణ పొందినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య స్తుతిపాత్రుడా, ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగల వానికి భయపడుడు అని ప్రభువు మనలను హెచ్చరిస్తున్నారు. పశుపక్షాదుల కంటే మనము ఎంతో విలువైన వారము కనుక ఆత్మ విషయమై కడు శ్రద్ధ జాగరూకతను దయచేసి మేము మనుషులకు భయపడకుండా దేవుని మార్గములో భయభక్తులు కలిగి జీవించు కృపను మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరలోక భూలోకములకు అధిపతివైన తండ్రి, వ్యవసాయమును నమ్ముకుని జీవించుచున్న వ్యవసాయదారులను వ్యవసాయ కూలీలను మీ కరుణా కటాక్షములతో దీవించండి. వారికి అవసరమైన వర్షము సకాలంలో చాలినంత కురిపించండి. అట్లనే మా కుటుంబంలో ఉన్న విద్యార్థులు తమ చదువులలో చక్కగా రాణించినట్లు, చక్కని నడవడిక కలిగి జీవించినట్లు మీ విశిష్ట దీవెనలు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం పాటు మన యొక్క సొంత అవసరాల కోసం ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. విశ్వాసమునకు తండ్రి అయిన ఓ దేవా, మీ సన్నిధిలో విన్నవించినటువంటి ప్రతి మనవిని కూడా ఆలకించమని, మా జీవితంలో వస్తున్నటువంటి భయాలను ఆందోళనను ఎదుర్కోవడానికి మీ మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మేమందరం కూడా ప్రదర్శిస్తూ మీ మీద మాత్రమే ఆధారపడి జీవించేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని దాసరి భూషణం రాజు, శాంతి, శాశ్వత, శిరీష్, యోన్ కుమారి వీరి కుటుంబాన్ని దీవించి పిల్లల యొక్క చదువుల్లో తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం అంకితం నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీరం నీకు పాట పాడగా నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీరం నీకు పాట పాడగా లా 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 లా. తనువు మనసు నీకే సొంతం నిన్ను నేను వేడేదా ఆత్మదీపం వెలిగే నిరతం పరవశించి పాడేదా మనసు తోడ పూలతోటి నీకు మాలలేదా నీవు లేక నిమిషమైన బ్రతుకలేను నేనిలా దీనురాలి పేద గుడి రా రా దేవా నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేమర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్లా నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. నీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఎలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేమును స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామములో వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామములో వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, 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 హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే
భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసర చదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను
లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే దేవుడు. మీరు భయపడకండి, నన్ను విశ్వసించండి అని ఆహ్వానిస్తున్నటువంటి దేవుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితములను చేర్చునుగాక. ఆమేన్.
క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు పానం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు పానం. విందు 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 కమ్మని విందు, విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు, ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారం. రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై, పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై, విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో పరుగునారండి, ప్రీతితో కొరగా పరుగునారండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై, విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు, శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు, నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి దైవ జనమా, యమైన ఈ ప్రభుని విందుకై, విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై, విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై.
రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మీ మెడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసురాలనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడు ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాటిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవద్రింపవలెనని నా మంచి యేసువా, దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనంతో మమ్ము నింపి నూతనపరుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడి ఈ బలిలో స్వీకరించు వనప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.